3.5 to 4 lakhs rupees మీరు కూడగొట్టుకున్నారు. కంఫర్ట్, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్ యూ. 3,50,000 నుండి 4 లక్షల మధ్యలో మీరు డబ్బులు కూడగొట్టుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమా, లేకపోతే ఒకరికి ఇచ్చా, దానివల్ల మీరు చాలా ఎఫెక్ట్ అయిపోయారు. యు ఆర్ గోయింగ్ టు బికమ్ సో నర్వస్. కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు రిస్టోర్ యూ. ఏమన్నా మోసం చేస్తే అవుతుందా, ఎట్లా చేయాలి, ఆ మోసం ఎట్లా చేయాలి, చెడ్డోడిగా మార్చి పడతానేమో అనే ఆలోచన కలిగింది. 3 లక్షల ఎంత పడుతున్నారు మీరు ఫస్ట్ ఇంత 3,50,000. అయితే 3 weeks పాస్, 3 వారాల క్రితం, మీ పొలమా కావచ్చు నాకు తెలియదు, బట్ ఒక పెద్ద చెట్టు, దాని కింద మీరు మీ ఫ్రెండ్స్ కలిసి మీరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక్కరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండి చెడు చేయాలా మంచి చేయాలా, మంచి చేస్తే లోకం గుర్తెరట్లేదు, చెడు చేస్తే ఏమైనా ఎక్కువ ఏమైనా సంపాదించగలుగుతాను అనే ఆలోచన నీకు వచ్చింది. ఆ సిచ్యువేషన్ 2-3 వారాల క్రితం నీ లైఫ్లో జరిగింది. ఒకసారి గుర్తు తెచ్చు. అప్పుడు మీ వాళ్ళు కలిసారు, మీ ఫ్రెండ్స్ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒంటరిగా వెళ్ళి నార్మల్గా మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మాట్లాడు. ఒక 1 వీక్ కింద మనకు రియల్ ఎస్టేట్ సార్ వాళ్ళు ఒక 2-3 వచ్చినారు. అక్కడ వాళ్ళు ల్యాండ్ చూసారు. ల్యాండ్ చూసి వాళ్ళు ఒక రేట్ అడిగినారు. నేను కూడా వాళ్ళ ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడినాక వాళ్ళు 30 lakhs ఎకరం ఇస్తున్నారు. 30 lakhs ఎకరం చెప్పినారు. వాళ్ళు వీళ్ళు 25 వరకు చెప్తానే అన్నారు. నేనేం చెప్పినా 20 వరకు అయితే వర్కౌట్ అని చెప్పి వాళ్ళు పోయిన తర్వాత ఏం చేసి వాళ్ళు పోయినాక ఆలోచన చేసినాం, ఈ విధంగా కూడా చేస్తే బాగానే ఉంటుందా అనేది ఆలోచన చేసినప్పుడు కూడా అది వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాకపోతే వెళ్ళిపోయింది. వాళ్ళు మళ్ళీ రీసెంట్గా కూడా ఈరోజు కూడా ఫోన్ చేసారు. అది ఫోన్ చేసి కానీ సస్పెండ్ పెట్టి దేవుడు రైట్. సో ఆ స్థలము లైక్ చివరి లాగా ఉంది, ఒక చివరి లాగా. ఇప్పుడు మన చివరి ఎలా ఉంది, ఇప్పుడు ఆ చివరి లాగా అక్కడ వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు, రైట్? సో మీ పొలం తర్వాత అవతల పొలం ఏమో ఒక తోట ఉంది, మాడి తోట ఒక తోటలాగా కనిపిస్తుంది. గుబుర్లు చెట్లతో ఉంది. గుబుర్లు చెట్లు అవన్నీ ఇట్లా రౌండ్ చెట్లు, దాని పేరు నాకు తెలియదు, బట్ గుబుర్లు చెట్లు. మీరేమో ఈతల ల్యాండ్లో ఉన్నారు, ఆ ల్యాండ్ గుబుర్లు చెట్లు, మీరు ఈతల ల్యాండ్. హల్లెలూయా. అంటే ఈయన డీలింగ్ చేస్తున్నప్పుడు ఈయనతో పాటు ఎవరున్నారండి? యేసు ప్రభువుకి తెలియకుండానే యేసయ్య తోడై ఉన్నారు. హల్లెలూయా. మనమేమో ప్రార్థన చేస్తుంటే అయ్యా నువ్వు ఉన్నావా, ఈయన ప్రే చేయట్లేదు, జస్ట్ డీలింగ్ చేస్తున్నాడు, బిజినెస్ డీలింగ్. స్టిల్ అక్కడ ఎవరున్నారు? జస్ట్ క్లాప్స్ టు ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేనికోసం మీరు కూడగొట్టుకున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి యథార్థంగా ఆయన యందు నమ్మకం ఉంచి స్థిరముగా ఉంటుంది. పోయిన డబ్బులు మాత్రమే కాదు, మళ్ళీ తిరిగి దానంతట కన్నా ఎక్కువగా మీకు దేవుడు దీవిస్తాడు. జీసస్ నో వాట్ యు ఆర్ స్పీకింగ్. జీసస్ నో వేర్ యు ఆర్ లివింగ్. ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావు, ఏ సమయంలో అంటే నీతో ఎవరున్నారండి? Hallelujah. Hallelujah. How many people are celebrating Jesus Christ? Come on, give claps to the Lord. ఆ ఏరియాలో ఎల్లో కలర్ 3 So I saw something in the name of the Lord.
2 wives లేకపోతే 2 చనిపోయిన తర్వాత ఒక్కరిని చేసుకోవడం అనేది ఆ లైన్లో మీరు దానికి సంబంధించిన అన్నదం బాలెటర్ మీద అంటే వాళ్ళ తాత వల్ల అమ్మ డాడీ వల్ల హల్లెలూయా. సో ఈమెకి ఐ సా ఇన్ ద స్పిరిట్ వీళ్ళ తాతగారికి ఇద్దరు భార్యలు ఒకరు చనిపోవడం వల్ల ఒకరు చేసుకోవడం అనేది సాంప్రదాయం ఉంటుంది కదా, అలా సరే ఈమె వచ్చి ఇప్పుడు చెప్పిందా, బట్ లార్డ్ హ్యాస్ లొకేటెడ్ ఇట్. ఎందుకంటే ఐ సీ ద స్పిరిట్ ఎక్కడైతే వాళ్ళ తాతకు సంబంధించిన శత్రువులు కుటుంబాలు విడిపోవాలని ఏదైతే శత్రువులు చేశారో దాని ప్రభావం వీళ్ళ మ్యారేజ్ పైన పడటం నేను చూస్తున్నాను. సో అక్కడ శత్రుత్వం ఏదైతే స్టార్ట్ అయిందో వీళ్ళ వరకు అది ప్రాబ్లం వస్తూనే ఉంది. ఈరోజు ఆ కర్స్ అనేది ఈ స్త్రీ దేవుని సామ్యుయేలు ప్రవక్త దగ్గరికి వచ్చింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. బికాస్ బా అక్షరం మీద మీ పెద్దనాన్న కదా బాలయ్య, ఆయన వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఐ సీ మ్యారేజ్ డిస్ప్యూట్స్. అది ఏ విధమైన డిస్ప్యూట్స్ అనేది నాకు తెలియదు, బట్ మ్యారేజ్ పరంగా వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని డిస్ప్యూట్స్ జరుగుతాయి. ఆ డిస్ప్యూట్స్ అంటే లైక్ కొన్ని గొడవలు, అంటే అక్కడి నుంచి ఎఫెక్ట్ అనేది మీ పైన స్లోగా రీచ్ అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మిమ్మల్ని చూసి ఆ ప్రాబ్లమ్ని సంపూర్ణంగా వేర్లతో దేవుడు తీయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులను దేవుడు చూస్తున్నాడు. ఆ శత్రువులు ఈమెకు సంబంధం లేదు, వీళ్ళ తండ్రికి సంబంధం లేదు, తాతకు సంబంధం. అక్కడ స్టార్ట్ అయింది ఆ ప్రాబ్లం. ఇక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అయితే స్టిల్ అది కంటిన్యూ అవుతూనే ఉందండి. అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ వరకు కూడా నేను కూడా పుట్టలేదు అప్పుడు. బట్ జీసస్ స్పిరిట్ ఈస్ ఎగ్జిస్టెంట్, ద పవర్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆ గట్స్ ఏదైతే శత్రుత్వాల ద్వారా కలిగిందో ఆ ప్రమేయం అదంతా కూడా దేవుడు విరగొట్టబోతున్నాడు. జీసస్ క్రైస్ట్ నామములో. హల్లెలూయా. Father, I break the curse by the power of the Holy Spirit. ఏ శత్రుత్వం వీరి ఒక లైఫ్ స్టైల్ ఉంది దాన్ని బ్రేక్ చేస్తున్నా. Let this marriage be whole. Let it be protected in the mighty name of Jesus. The spirit of darkness leave now in the mighty name of Jesus. ప్రతి చీకటి ప్రభావం వీరి కుటుంబాలను, పెద్ద నాన్న కుటుంబాలను విడిచిపోయేలాగా ఆజ్ఞాపిస్తున్నా. I release the power of the Holy Spirit. I break it, that curse. I break that curse. ఆ ప్లేస్లో షాప్, ఒక ఫుడ్ సిస్టమ్ సంబంధించిన షాప్ పెట్టాలనుకుంటున్నా. లాస్ట్ ప్లేస్ ఒక ఫుడ్ షాప్. ఏం ఫుడ్ షాప్ అది? ఏం షాప్ పెట్టాలనుకుంటున్నా? ఫుడ్ ఏంటంట? మరి ఏం చేద్దాం? మరి దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాడు, కానీ ఏం చేద్దాం? ఇంతమందిలో అందరినీ విడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మీ డబ్బు దొంగలు దోచుకోవడానికి రెడీగా ఉన్నారు. మీ డబ్బు అనాథులకు వెళ్ళాలా, మీ డబ్బు దేవుని దగ్గరికి రావాలా? ఈ రెండు కాక మీరు దాచిపెట్టుకుంటే విత్ ఇన్ షార్ట్ 1 yearలో మొత్తం కోల్పోతారు. 1 yearలో ఇదంతా జూన్ 2026 మేబీ ర్యాప్చర్ రాకపోతే
2026 జూన్ కల్లా మొత్తం మూసుకోబోతుంది. సో ఎందుకనంటే ఐ సీ 2 people, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మీకు వచ్చే ఆదాయంలో అక్కడికి వాళ్ళకి వెళ్ళడానికి ఆస్కారం ఉండే మార్గం ఉంది. సో అది చర్చలు జరుగుతున్నాయి మీ కుటుంబ విషయంలో కొంతమందికి. సో బీ కేర్ఫుల్, దేవునితో ఉండండి. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఏదైతే మీరు షాప్ పెట్టాలని అనుకుంటున్నారో బెటర్, బట్ గాడ్తో సంబంధం ఉంది. ఇది లేకపోతే పెట్టింది ప్రతిదీ దొంగలు దోచుకొని పోతారు. ఇది అందరిని గుర్తుపట్టుకోండి. ఆఫ్టర్ 6 months 7 months తర్వాత మళ్ళీ సాక్ష్యం చెప్తారు, దొంగలు వద్దు అది చెప్పక ముందుకే వీళ్ళు మార్చబడినట్లు దేవుడు కృప ఇచ్చినారు. Father, I pray in the name of Jesus, I bless his life with the power of the Holy Spirit. Be blessed with wisdom and the presence of Jesus. In Jesus' mighty name I pray. Amen. Be blessed. Hallelujah. Amen. Hallelujah. Amen. Give claps to the Lord. Let us end the session. Past 2 weeks నుంచి past 2 months నుంచి మీ కాళ్ళు చేతులు బాగా గుంజుతున్నాయి. ఎందుకో మీకు అర్థం కావట్లేదు. ఐ సీ డయాబెటీస్ ఇస్ అటాకింగ్ యూ. మీ వయసు 35 ఆ ప్రాంతంలో, లైక్ అరౌండ్ 35, బిలో 30 బాగా గుంజుతుంది. షుగర్ ఈజ్ అటాకింగ్ యూ, డయాబెటీస్. దేవుడు గర్ల్స్ని చూపిస్తున్నాడు. 35, 36 బిలో ఉంటారు. 2-3 months నుంచి ఆ ప్రాబ్లం ఉంది. అండ్ లైక్ వాష్రూమ్ కూడా ఇబ్బందికరంగా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఎన్ని రోజులు అవుతుంది? 3 months నుంచి ఆ ప్రాబ్లం. సో డయాబెటీస్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ స్వరూప కమ్, బికాజ్ నేను మళ్ళీ వర్క్ ఫినిష్ చేయలేదు, మళ్ళీ నా మనసు సరిగా ఉండదు. ఎప్పుడైనా డయాబెటీస్ షుగర్ గురించి తెలుసు కదా, ఎప్పుడైనా షుగర్ పోతుందా అంటే డయాబెటీస్ ప్రాబ్లం అకార్డింగ్ టు ద సైన్స్ పోతుందా? నార్మల్ చేస్తారు, నార్మల్ గోళీ టాబ్లెట్స్ మింగితే ఏమవుతుంది, నార్మల్ అవుతారు. బట్ షుగర్ పోతుందా? డయాబెటీస్ ఇప్పుడు మీకు కన్ఫర్మ్ అయిందా? డయాబెటీస్ కన్ఫర్మ్ అయింది. 300 వచ్చింది. మొన్న 1 month ఎప్పుడు చేయించుకున్నారు టెస్ట్? 20 days అయితే చేయించుకొని. అంతకుముందుకు లేకు 20 days క్రితము టెస్ట్ చేయించుకుంటే ఇట్స్ ఎ కన్ఫర్మింగ్ సిగ్నల్ అనేది వస్తుంది డయాబెటీస్. బట్ మై లార్డ్ ఈస్ సేయింగ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ బాడీ. 300 ఉంది షుగర్, పాయింట్స్ 300 ఉంది. ఓకే, ఐ నో 300 పాయింట్స్ ఉంది కదా. ప్రే చేద్దాం. నెక్స్ట్ వీక్ చెస్ట్ చేయించుకోండి, ఆ రిపోర్ట్స్ తీసుకుంటా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ నార్మల్. Father, I sanctify your blood with the blood of Yeshua in the mighty name of Jesus. Every diabetes in the blood, in the name of Jesus, I command be disconnected. Be disconnected in the name of Jesus. Thank you, Holy Spirit. Yes, Master. You are there in our life. Come on. Blood infections, leave her in Jesus' mighty name. Come to the normal. I speak, there is no diabetes. I command there is no diabetes. You are healed. You are free. Free! Thank you, Master, for that testimony. In Jesus' mighty name I pray. Amen, amen, amen. Give claps to the Lord. Hallelujah. So below 99, 100 below ఉన్నప్పుడే there is no diabetes అన్నట్టుగా ఉన్నారు, right? According to my knowledge. So after test, let us see the testimony of the living Jesus. Hallelujah.